హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే లేటెస్ట్ వీడియోలను నోటిఫికేషన్ ద్వారా పొందండి. మహారాష్ట్ర అసెంబ్లీ పోలింగ్ ముగిసింది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారత కుబేరుడు ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి వెళ్లి ఓటు వేశారు. అటు బాలీవుడ్ సెలబ్రిటీలు ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసి అంతా తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్పై ఆసక్తి ఎదురుచూస్తున్నారు. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరిగింది. ఎన్నికల కమిషన్ అన్ని నియోజకవర్గాలకు నేడు పోలింగ్ నిర్వహించగా నవంబర్ 23న మరాఠా ఓటర్ల తీర్పు ఏంటన్నది వెలువడనుంది. మొత్తం 4136 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరిశీలించుకుంటున్నారు. మహాయతి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కూటమి, మహావికాస్ అఘాడీ నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించగా నేడు పోలింగ్తో ఎన్నికల ప్రక్రియ దాదాపు ముగిసింది. ప్రధాన కూటముల అభ్యర్థులు కాకుండా మరో 2086 మంది ఇండిపెండెంట్స్ పోటీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,186 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరిగిన సాయంత్రం 5 గంటల వరకు ముగిసింది. ఆ సమయానికి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు. మ్యాట్రిక్స్ నిర్వహించిన మహారాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోల్ ప్రకారం మహాయతికి 150 నుంచి 170 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మహావికాస్ అఘాడీ కూటమికి కనిష్టంగా 110 సీట్లు, గరిష్టంగా 130 సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇతరులు 8 నుంచి 10 స్థానాలలో నెగ్గనున్నారని మ్యాట్రిక్స్ సర్వేలో తేలింది. బీజేపీ కూటమి 48% ఓట్ షేర్, కాంగ్రెస్ కూటమికి 42% ఓట్ షేర్ రానుంది. చాణక్య ఎగ్జిట్ పోల్ సైతం మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎడ్జి ఇచ్చింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ సాధారణ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపీ కూటమికి 47% ఓట్ షేర్ రాగా 152 నుంచి 160 సీట్లు. మహారాష్ట్రలో అధికారం సాధించుకోవాలంటే మొత్తం 288 నియోజకవర్గాల్లో సాధారణ మెజార్టీ రావాలంటే కనీసం 145 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది. కమలం పార్టీ పెద్దన్నగా ఉన్న కూటమి మహాయతి తమదే అధికారమని చెబుతుంది. బీజేపీ అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీ, ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన సహా మరో 8 పార్టీలు మహాయతి కూటమిగా పోటీ చేశాయని తెలిసిందే. కాంగ్రెస్, శరద్ పవార్ ఆధ్వర్యంలోని ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే ఆధ్వర్యంలోని శివసేన, మరికొన్ని పార్టీలు మహావికాస్ అఘాడీ కూటమిగా బరిలోకి దిగి అదృష్టాన్ని పరిశీలించుకున్నాయి. మహారాష్ట్రలో అధికారం దక్కించుకోవాలంటే మొత్తం 288 నియోజకవర్గాల్లో సాధారణ మెజార్టీ రావాలంటే కనీసం 145 సీట్లు గెలుచుకోవాల్సి ఉంటుంది.